హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు చాలా రోజులైందిలే అని చెప్పేసి నేను టెంపుల్కి అయితే వెళ్ళాను, నియర్ బై టెంపుల్కి. సో నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, టెంపుల్కి వెళ్తాము అంటే నాకు అక్కడ రద్దీ అనేది ఉండకూడదు, జనాలు హడావిడి అలా ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. అంటే ఫెస్టివల్స్ అప్పుడు చాలామంది పర్టికులర్గా టెంపుల్కి వెళ్తుంటారు, బట్ నేను ఫెస్టివల్స్ అప్పుడు వెళ్ళను. నెక్స్ట్ గురువారం వెళ్ళాల్సిన బాబా గుడికి ఏ సోమవారమో వెళ్తూ ఉంటా, సోమవారం వెళ్ళాల్సిన దేవుడి దగ్గరికి ఏ గురువారమో వెళ్తుంటా, మంగళవారం వెళ్ళాల్సిన దేవుడికి ఎప్పుడో వెళ్తుంటా. ఎందుకు అంటే అక్కడ ఆ క్రౌడ్ అనేది ఉంటే ఏమవుతుందంటే నాకు పీస్గా ఉండదు. పంతులు గారులు చేసే పూజ కూడా హడావుడిగా చేస్తారు. మనం పీస్ఫుల్గా దేవుడి దండం పెట్టుకోవడానికి ఉండదు, కూర్చోవడానికి ఉండదు. అదే విడి రోజుల్లో వెళ్ళామనుకోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా అది ఆస్వాదించవచ్చు అనే కాన్సెప్ట్తో ఉంటుంది. భగవంతుడి దగ్గర ఎంతసేపు కూర్చున్నా మనకి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. మనం వెళ్ళేది అందుకోసమే కదా. సో అదే మిస్ అయినప్పుడు ఇంకా హడావిడిలో వెళ్ళామా వచ్చామా అనే మొక్కుబడి కోసం ఎందుకు అనే యాటిట్యూడ్తో ఉంటారు. నేనైతే రద్దీ రోజుల్లో అసలు ఏ టెంపుల్కి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్కి దూరాలు వెళ్ళే సెక్షన్ అయితే అసలు నా లైఫ్లోనే లేదు అసలు ఇంకా యాక్చువల్గా. బట్ ఈరోజు ఎందుకో జస్ట్ ఒక 5 minutes వెళ్ళి కూర్చుందాం అనిపించింది, వెళ్ళాను. అక్కడ అసలు నిజంగా మా ఆడవాళ్ళకి చెప్పుకోవచ్చండి, ఒక మెడల్స్ వేసేయచ్చు వాళ్ళకి మాత్రం. మాకు మాత్రం ఎక్కడున్నా ఏం చేసినా, ఒక జర్నీ అవ్వచ్చు, ఒక చావు అవ్వచ్చు, ఒక బతుకు అవ్వచ్చు, ఒక గుడి అవ్వచ్చు, ఒక ఫంక్షన్ అవ్వచ్చు, అసలు సంబంధం లేదండి. ఎక్కడున్నామా ఏంటా, మన కబుర్లు మనవే, మన గోల మనదే. టెంపుల్కి వెళ్ళేది ఎందుకు? భగవంతుని చూసుకోవటం, దండం పెట్టుకోవటం, ఏదన్నా చెప్పుకునే వాళ్ళు ఉంటే బాధలు చెప్పుకుంటారు, లేకపోతే పీస్ఫుల్గా కాసేపు కూర్చుంటారు, కళ్ళు మూసుకుని, లేదంటారు కాసేపు భజన చేసుకుని బయటకు వస్తారు. ఇవేం కాదు. ఈ చీర ఎంత, ఇదెంత, ఈ నగ ఎక్కడ కొన్నావు, ఇది ఎక్కడ, మా ఇంట్లో మా కోడలు ఎట్లా, మా అల్లుడు ఎట్లా, మా కూతురు ఇట్లా, ఇవన్నమాట అక్కడ ముచ్చట్లో. యాక్చువల్గా ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అంటే నువ్వు టెంపుల్కి వెళ్ళి ఇవన్నీ ఇంటా కూర్చున్నావా, నువ్వు దేవుడిని చూడట్లేదా, నువ్వు దండం పెట్టుకోవట్లేదా, వాళ్ళని చూస్తూ కూర్చున్నావా అనొచ్చు. మనం పర్టికులర్గా చెవి పెట్టక్కర్లేదు, వినక్కర్లేదండి. ఆటోమేటిక్గా మనం కూర్చున్నప్పుడు మనం ఎంత వద్దనుకున్నా కొన్ని చెవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ సిస్టమ్ అవి వినలేక చూడలేక నా వల్ల కాక 5 minutes ప్రశాంతంగా కూర్చుందాం అనుకున్న దాన్ని 1 or 2 minutesకే నేను బ్యాక్ వచ్చేసాను. బట్ నాకు వాళ్ళ మీద కోపము వచ్చింది, నవ్వు కూడా వచ్చింది. అదేదో ఎంటర్టైన్మెంట్, ఏదో పార్క్ వెళ్ళినట్టో, లేదంటే ఎక్కడో ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టో అలా అన్నీ కలిసి మాట్లాడుకుంటే అసలు వచ్చిన పని మర్చిపోయారు. వాళ్ళు నాతో పాటే వచ్చారు. కొన్ని వచ్చి దేవుడి దర్శనం అయిపోయింది ఊరికే కూర్చున్నారా అంటే అది లేదు, నాతో పాటే వచ్చారు, నాతో పాటే ప్రదక్షిణాలు చేశారు, చక్కగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. నాకు అది ఫన్నీగా కూడా అనిపించింది. సో ఎవరి యాటిట్యూడ్ వాళ్ళదనుకోండి, కానీ మా ఆడవాళ్ళం మాత్రం చాలా గొప్ప వాళ్ళమండి. ఎందుకు? ఎక్కడున్నా నోటికి నాన్ స్టాప్ వాగుడు, అది ఎక్కడున్నా అవ్వచ్చు. ఇంట్లో వాళ్ళకేమో బాధ్యతలు అయిపోయినాయి, ఇంక ఈ వయసులో మేము చేసేది ఏముంది, కృష్ణారామ అనుకుంటూ గుడిలో కూర్చోవడం, భజన చేసుకోవడం తప్ప మా ఇంకేముంది, మనసుకి ప్రశాంతత అంతకు మించింది ఏముంది అనేసి బెండప్ ఇచ్చేసి గుడికి వచ్చేసేయటం, కూర్చోవడం. అక్కడ ఆమలక్కల గురించి, వీళ్ళ గురించి, వాటి గురించి, కోడల గురించి చెప్పుకునేది, అక్కడ అల్లుల గురించి అన్నీ మాట్లాడేసుకుని అన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి అసలు ఆ భజనలో వాటిలో మునిగిపోయి బాగా టైర్డ్ అయిపోయినట్టుగా ఇంట్లో ఏదన్నా ఒక కష్టం వచ్చింది అనుకోండి ఎప్పుడన్నా, అందరికీ ఎలాగంటే చెప్పడం, అసలు నేను చేసిన పూజలు ఎవరన్నా చేశారా, నేను వెళ్ళేంత గుళ్ళు ఎవరన్నా వెళ్ళారా, ఎన్ని గంటలు గుడిలోనే గడిపాను కదా, నాకు ఈ బాధ రావటం ఏంటి, అసలు దేవుడు ఏమైపోయాడు, ఇవన్నమాట డైలాగులు. ఏమంటారు?